బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తానండి. ఎలా అనిపిస్తుందండి? బాగుందా? బిగ్ బాస్ 7 కంటే 8 కొంచెం ఇప్పుడు బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ బాగాలేదు, చూడాలనిపించలేదు అసలు. అంటే వైల్డ్ కార్డ్ వచ్చాక వాళ్ళు వచ్చాకే బాగుంది. ఇప్పుడు మీకు ఎవరంటే బాగా ఇష్టం మేడం? ఇప్పుడు ప్రెసెంట్ గానా ఉన్న 10 మంది ఉన్నారు ఆల్రెడీ. ఈరోజు యష్మి బయటకు వెళ్ళిపోయింది. నిఖిలా? అబ్బా, నేను ఇంకా నబీల్ అంటారేమో అనుకున్నా. నబీల్, నిఖిల్ అండ్ గౌతమ్. ఓకే, ఆడవాళ్ళు ఎవరు ఇష్టం లేదా? రోహిణియా? ఎందుకు? సూపర్. మొన్న మెగా చీఫ్ ఆడిందే సూపర్ గా. ఒక కాల్లో రాడ్డు పెట్టుకుని నువ్వు జీరో అని లావుగున్న అమ్మాయిని రెచ్చగొడితే ఎలా ఉంటుందో పవర్. అది ఇన్స్పిరేషన్ కదా. ఓకే, ఒకవేళ నిజంగానే పృథ్వీ గెలిచుంటే అంతలా ఉండేదంటారా? లేదు, అప్పటికే పృథ్వీ కాలు పట్టుకొని బెండ్ చేస్తున్నాడు, హ్యాండ్స్ తో కాలు పట్టేసుకున్నాడు కదా, కానీ రోహిణి పట్టుకోలేదు కదా. అవునవునండి. సో అలా అయినా కానీ జడ్జిమెంట్ తప్పిస్తే అది కరెక్ట్ కాదు. కానీ రోహిణి గారు ఆడటం అనేది చాలా బాగుంది. ఇంకా లేడీలో మన ప్రేరణ గారు ఆట గురించి ఏమని చెప్తారు? ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడుతుంది. విష్ణుప్రియ ఓవర్ టాపిక్, ఓవర్గా మాట్లాడడం, గేమ్ లో చూపించట్లేదు తన. అంత పృథ్వీ మాయ. అలా నేను చెప్పాను, ఒక గర్ల్ ని నేను ఇది చేయను. సూపర్. తనది కాన్ఫిడెన్స్ గా నేను ఆడాలి, నేను గెలవాలి అన్న హోప్స్ లేవు. ఓకే, అంటే మీరు ప్రతి ఒక్కరి గురించి బాగా చెప్తున్నారు కాబట్టి మన నబీల్ గురించి చెప్పండి. నబీల్ వెరీ గుడ్ పర్సన్. తను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఆటలో కాన్ఫిడెన్స్ అనేది పెడతాడు, సో బాగా ఆడతాడు. ఎంటర్టైన్మెంట్ చేసిన మన అవినాష్ గురించి ఏమని చెప్తారు? అవినాష్ ఈజ్ బెస్ట్ పర్సన్. తను చాలా నవ్వుకుంటున్నాం అంటే అవినాష్, రోహిణి, టేస్టీ తేజ కూడా. ఓకే, అంటే ఈ వీక్ వెళ్ళిపోయింది యష్మి, అది పక్కన పెట్టేస్తే ఉన్న వాళ్ళల్లో టాప్ 5 అంటే ఎవరి పేరు చెప్తారండి? టాప్ 5 నిఖిల్ 1, ఇంకా నలుగురు. గౌతమ్ ఉంటాడు, ఇంకా గౌతమ్, నబీల్, మన ఎవరు ఎవరురా, రోహిణి. ఇది మీ అబ్బాయి కూడా చూస్తారా బాగా? అడుగుతా ఆయన కూడా. మేడం మీరేంటి కానుకున్నారు, మీరు చూస్తారా? చూస్తారా? మీకు ఎవరంటే ఇష్టం అండి? గౌతమ్ అంటే బాగా ఇష్టం. అశ్వత్థామ 2.0 బ్యాక్ అన్నప్పుడు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా గొడవ పడ్డారు కదా మన పృథ్వీ గాని గౌతమ్ గాని. పృథ్వీ వేస్టా? దట్ ఈస్ వేస్ట్ పర్సన్. ఎందుకు ఒక షోలో ఉన్నావు, నీకు ఆ మాత్రం మినిమం కామన్స్ లేవా? ఆ వర్డ్స్ నువ్వు మాట్లాడి అనవసరంగా గౌతమ్తో మాట్లాడిచ్చావు, అది బాగాలేదు కదా. నేను అమ్మాయి గురించి చెప్పమంటే నేను అమ్మాయి గురించి చెప్పనన్నారు. కాదు, ఆ అమ్మాయి తను మాట్లాడేది ఎలా మాట్లాడుతుంది అనేది మనకు మొత్తం తన లైఫ్ గురించి మనకు తెలియనప్పుడు మనం అలా మాట్లాడకూడదు. సో తను అక్కడ ఆట గురించి ఆడాలి, తను సరిగా ఆడట్లేదు, అది నేను చెప్పాను. ఇప్పుడు రోహిణి విష్ణుప్రియ గొడవ దగ్గర రోహిణి పర్ఫెక్ట్గా మాట్లాడింది, తన తప్పేం లేదు, మాట్లాడింది. తను అన్యాయంగా తోసేయడం ఏంటి? ఆ అమ్మాయిని కావాలని గ్రూప్ గేమ్ ఆడి తోసేయడం ఏంటి? మెగా చిప్ కావాలని ఎవరికైనా ఉంటుంది కదా, కానీ దట్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ ఆంటీ గారు. థ్యాంక్ యూ. మీకు సకంలో వెళ్ళిపోయారు, ఆ గొడవలో ఎవరు కరెక్ట్? గౌతమే కరెక్టా? ఓకే, విష్ణుప్రియ అలాగే మన రోహిణి గారు గొడవలో ఎవరు కరెక్ట్? రోహిణియా? టోటల్గా చూసుకుంటే మీకు టాప్ 3 ఎవరు? గౌతమ్, నిఖిల్, నబీల్. ఓకే, మీరు ఓకే, ఓవర్ టు ఇతనికి. మీరు చెప్పండి టాప్ 3. టాప్ 1 అనేది నిఖిల్, టాప్ 1. టాప్ 2 నబీల్, టాప్ 3 గౌతమ్. ఇప్పుడు ఫ్యామిలీ బిగ్ బాస్ చూస్తుంది, ఓట్లు వేస్తున్నారా? సరే, ఈ వారం ఎవరికి వేసారండి? రోహిణికే వేసారా? లేకుండా ఎట్లా వేసారు? మీరు? నిఖిల్. కానీ ఎవరు ఓట్లు వేసినా వేయకపోయినా బిగ్ బాస్ మీరు ఫ్యాన్ అని నాకైతే అనిపించింది ఆంటీ గారు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. అదితి అండి. అన్న బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉందన్న. అంతకుముందు ఓన్లీ గొడవలతో ఉండే, కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది, ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే ఏ సీజన్ అన్న మీకు బాగా నచ్చింది? ఇప్పుడు వరకు సీజన్ 4 నచ్చింది. సీజన్ 4. ఇప్పుడు సీజన్ 8 కూడా అంతకు మించి లేదంటారా?
అప్పుడంతా ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత సీజన్ 8 మంచి ఊపు మీద ఉంది. చాలా. సరే మీరు అదే ఊపు మీద ఒక్కొక్కరి గురించి అడుగుతాను, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఆట ఏంటి చెప్పాలి. మళ్ళీ క్యారెక్టర్ వద్దన్న, క్యారెక్టర్ అంటే పెద్ద గొడవలు అయిపోతాయి, లోపల అయిపోతాయి, బయట గొడవలు అయిపోతాయి. అవునా? సరే సరే, ఆ క్యారెక్టర్ గురించి వచ్చింది కాబట్టి ఆ క్యారెక్టర్ మాట విష్ణుప్రియ గురించి చెప్పండి. అంటే క్యారెక్టర్ అని తన క్యారెక్టర్ అయిపోయింది అన్న. క్యారెక్టర్ అయిపోయింది. అనవసరంగా బిగ్ బాస్ లో క్యారెక్టర్ అయిపోయింది. క్యారెక్టర్ అసలు అది కరెక్టేనా? లవ్ అది అదైతే ఉందన్న, డ్యామ్ సరిగా ఉంది. అది క్లియర్ తనే చెప్పింది కదా చాలాసార్లు, నాకు పృథ్వీ ప్రయారిటీ అన్నది. రేపు పొద్దున్న తనకు గొప్ప వచ్చిన పృథ్వీ ప్రయారిటీ ఇచ్చేస్తుంది, మరి తనకెంత గొప్ప ఇవ్వడం? అంతే అంటారా? చేసుకోదన్న బయట కూడా పరిచయమే కదా, మరి ఎక్కడికి ఎందుకు వచ్చింది లవ్ వచ్చింది, బయట చేసుకోవచ్చు కదా, అదే కోవ అంటారు కొంతమంది. అంతే కదా. సరే ఒక్కొక్కరి గురించి, విష్ణు గురించి అయిపోయింది, పృథ్వీ గురించి చెప్పన్నా. పృథ్వీ అయితే గొడవలు పడుతున్నాడు, అదే జెన్యూన్ అన్న, జెన్యూన్, బ్యాక్ స్టాబింగ్ లేదు. ఇప్పుడు ఓకే, ఏదైనా గొడవ పడినా అక్కడే గొడవ పడుతున్నాడు, అదే అయిపోతుంది. మళ్ళీ అతని గురించి డిస్కషన్ ఏం లేదు, జెన్యూన్ గానే ఉన్నాడు. అవినాష్ ఎంటర్టైన్మెంట్ వైజ్ వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క స్ట్రెంగ్త్. నేను ఇప్పుడు నిఖిల్ లాగా, పృథ్వీ లాగా, గౌతమ్ లాగా గేమ్స్ ఆడలేను కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్లో ఏం చేయగలను, ఎంటర్టైన్మెంట్గా ఏం చేయగలను ఆ వేళ వెళ్తున్నాడు. తన స్ట్రెంగ్త్ అది, ఎవరికి ఏదొచ్చో అది అంతే. ఇప్పుడు అందుకే కదా డిఫరెంట్ పీపుల్ని తీసుకున్నాడు, ఒకడు మీడియా నుంచి, ఒకటి యాక్టర్స్ నుంచి, ఒకటి డాన్సర్ నుంచి, ఒకటి సింగర్ నుంచి. ఇలా ఎందుకు తీసుకున్నా అంటే ఎవరి స్ట్రెంగ్త్ ఆడిది, గేమ్ వేరు, స్ట్రెంగ్త్ వేరు, ఎవరి దాటి చూపించుకోవాలి కదా, నేనేటండి అందుకు. ఇప్పుడు టేస్టీ తేజ గురించి చెప్పాలంటే, టేస్టీ తేజ కూడా ఈ మధ్యన మాత్రం గేమ్స్ ఆడుతున్నాడు. అంటే ఎంటర్టైన్మెంట్ ఒక్కటే అయితే నేను జనాలు ఉంచడు, ఎందుకంటే 2 సార్లు బాగా దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి అర్థమైపోయింది ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రమే జనాలు చూడట్లేదు, నేను గేమ్స్ ఆడాలి. గేమ్స్ చాలా గట్టిగా ఆడుతున్నాడు. గౌతమ్ ఈ ఎస్మీ ట్రాఫిక్ అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాడు, వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత గౌతమ్ కొంచెం రియలైజ్ అయ్యాడు, ఓకే బయట ఇలా ఉంది అని రియలైజ్ అయ్యి ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నాడు. కానీ అప్పుడప్పుడు అన్నెసరిగా ఇంటర్ఫియర్ అవుతున్నాడు, కావాలని అవుతున్నాడా లేకపోతే తను ఫోకస్లో ఉండాలని చూపించుకోవాలనుకున్నాడు, కంటెంట్ కోసం అవుతున్నాడో తెలియట్లేదు. అశ్వత్థామ 2.0 ఇస్ బ్యాక్ అన్నప్పుడు అశ్వత్థామ 2.0 బ్యాక్ అన్నప్పుడు ఏదో పొడి చేస్తున్నామంటే అంతేం లేదు, అంతేం లేదు. గేమ్స్ ఆడుతున్నాడు, గేమ్స్ గట్టిగా ఆడుతున్నాడు. ఇప్పుడు లేడీస్కి వచ్చేస్తే ప్రేరణ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకే స్టాండ్ మీద ఉందన్న. మంచిగా చాలా మంది అంటున్నారు బొమ్మరిల్లో జెనీలా ఉంది అంటారు, అదైతే కరెక్ట్. జెనీలా అని కాదు కానీ జెనీలా అనిపించట్లేదు అని అప్పుడప్పుడు ఆర్ఎన్ సినిమాలో జెనీలా కూడా తయారవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఏది మాట్లాడుతుందో ఎవరు పక్కుంటుందో తెలియదు, ఎందుకు నవ్వుతుందో ఎందుకు నవ్వట్లేదో అనేది క్లారిటీ లేదు. బట్ తన వరకు అయితే తన వరకు ఆడుతుంది, బాగానే ఆడుతుంది. టోటల్ గా కప్పు తీసుకెళ్లిపోయి ఒక 3 వీరుల గురించి చెప్పన్నా. కప్పు తీసుకెళ్ళిపోయి నబీల్ అన్న, నబీల్ ఫస్ట్ నుంచి చాలా గట్టిగా ఆడుతున్నాడు. నిఖిల్ అన్న, నబీల్ నిఖిల్ ప్రేరణ, నబీల్ నిఖిల్ గట్టి గేమ్ ఆడుతున్నాడు, గట్టిగా ఏదో ఒకటి తేల్చుకుని వెళ్ళిపోతాం ఇక్కడ నుండి అని ఆడుతున్నాడు. బట్ నిఖిల్ కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు ఈ మధ్యన, బట్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. నిఖిల్ ఆడుతున్నాడు. టోటల్ గా కప్పు నబీల్కే అంకితం అంటావు? కప్పు అయితే నబీల్కే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.